4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఆయా పార్టీలు ఖరారు చేశాయి సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే నాగబాబుకి జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత 2 బీసీలు ఒక ఎస్సీకి కూడా ఇచ్చారు. బీటీ నాయుడు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. బీదర్ రవిచంద్ర, కావలి గ్రీష్మ. ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఎవరు అభ్యర్థి అనేది ఇప్పటి వరకు అయితే డిసైడ్ చేయలేదు. అండ్ తెలంగాణకు వచ్చేసి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ దాసోజు శ్రవణ్కి అవకాశం ఇస్తే సిపిఐ నెల్లికంటి సత్యానికి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు మీద మీ కామెంట్. అంటే ఒకటి, మిత్రపక్షాలకు ఒక రకంగా ఇచ్చిన కమిట్మెంట్లను 2 రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు హానర్ చేశాయి. తెలంగాణలో కూడా చాలా చర్చ జరిగింది. మీకు ఎవరికి ఇస్తారు, సిపిఐకి ఇస్తారా ఇవ్వరా. ఎలక్షన్స్ అప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే 1 ఎమ్మెల్యే ఇస్తున్నాం కనుక 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలి అని. ఇక్కడ వాళ్ళు 2 ఎమ్మెల్సీలు అడిగారు. అడిగినప్పుడు 2 సాధ్యం కాదు అన్న అగ్రిమెంట్లో భాగంగా ఉదాహరణకు వాళ్ళు ఇప్పుడు కొత్తగూడెం అడిగారు, బెల్లంపల్లి కూడా అడిగారు. బెల్లంపల్లి కాదు, మునుగోడు అడిగారు. సో ఇలా సిపిఐ ఆల్టర్నేటివ్గా 4-5 సీట్లు కూడా ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ 1 సీటు దగ్గరే ఆగింది. వాస్తవంగా బీఆర్ఎస్తో మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కూడా ఈ చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 1 సీటు ఇస్తామని పట్టుబట్టారు. 2 సీట్లు కావాలని సిపిఎం అడిగారు. బీఆర్ఎస్తో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్తో కలిసినాక కూడా అదే డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్కు చివరిగా సిపిఐ అంగీకరించి 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలకు అంగీకరించారు. సిపిఎం అది కూడా అంగీకరించాక వేరే పోటీ చేశారు. వాళ్ళు ఎక్కడ సీట్లు గెలవలేదు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు దృష్టిలో పెట్టుకునే కాదు, జాతీయ రాజకీయాల్ని కూడా దృష్టిలో పెట్టుకొని తమ మిత్రపక్షాలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ను హానర్ చేసింది. అది మంచి పరిణామం. ఎందుకంటే మిత్రపక్షాలకు మధ్య ఒక సయోధ్య కుదరకపోతే ఏమవుతుంది అనేది మనకు హర్యానా ఎన్నిక చూసాం, ఢిల్లీ ఎన్నికలు చూసాం. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన విమర్శ కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి మొదలుకొని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా లడో, బీచ్ మే లడో అని ఆయన ట్వీట్లు కూడా పెట్టాడు. మమతా బెనర్జీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపేది. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మిత్రపక్షాలను ఖాతరు చేయడం లేదు. రాజకీయంగా తన అతి విశ్వాసానికి పోయి దెబ్బతింటోంది అనే విమర్శలు వస్తున్నాయి. ఆ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు ఇచ్చిన కమిట్మెంట్ను హానర్ చేయడం అప్రిషియబుల్. ఎందుకంటే అది రాష్ట్ర రాజకీయాలకే కాదు, జాతీయ రాజకీయాలకు కూడా ఒక ఇండికేషన్. మేము కాంగ్రెస్ ఈజ్ విల్లింగ్ టు అకామిడేట్ ఇట్స్ అలైస్. మిత్రపక్షాలతో మేము బలంగా ఉన్న చోట కలవటానికి సిద్ధము అని. ఎందుకంటే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీకి ఇదే రకమైన వివాదం వచ్చింది. సమాజ్వాదీ పార్టీ 6 సీట్లు అడిగింది, కాంగ్రెస్ పార్టీ ఇవ్వనన్నది. ఆ 6 సీట్లలో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 2nd పొజిషన్లో వచ్చింది. అంటే మధ్యప్రదేశ్కు, యూపీకి బార్డర్గా ఉన్న ప్రాంతం అది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 2nd ప్లేస్లో వచ్చిన మాకు సీట్లలో మాకు మళ్ళీ కేటాయించాలని సమాజ్వాదీ పార్టీ అడిగింది. దానికి కాంగ్రెస్ అంగీకరించలేదు. అలాగే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ 7 సీట్స్ అడిగింది, కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే ఈ 7 సీట్స్ ఇచ్చే సీన్ ఆప్కి లేదని. కానీ ఆప్ 1.8% వచ్చింది. ఒక పార్టీకి ఎన్ని సీట్లు తెచ్చుకునే సీన్ ఉంది అన్నది క్రైటీరియా కాదు. ఇప్పుడు సిపిఐ విడిగా పోటీ చేస్తే 1 సీట్ కూడా రాకపోవచ్చు సిపిఎం లాగా. కానీ ఆ పార్టీకి ఉన్న ఓట్లు అన్ని సీట్లలో యాడ్ అవుతాయి. అది ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేస్తాయి. పైగా ఒక రాజకీయ వాతావరణాన్ని కల్పించడానికి మిత్రపక్షాలతో అవగాహన అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మిత్రపక్షానికి సిపిఐకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ను హానర్ చేయడం అనేది డెఫినెట్గా అప్రిషియబుల్, ఆహ్వానించదగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చర్చ నడుస్తోంది. అంటే టీడీపీ జనసేనల మధ్య గ్యాప్ పెరుగుతుందా, బీజేపీ జనసేన టీడీపీల మధ్య గ్యాప్ ముఖ్యంగా బీజేపీ టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతుందా అని. ఇటీవల ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నిక అందుకు ఉదాహరణ. బీజేపీ గాజ శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇస్తే టీడీపీ జనసేనలు రవిచంద్రకు మద్దతు ఇచ్చాయి. దీనిపైన తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే విశ్లేషకులు, పాత్రికేయులు కూటమి 2 అభ్యర్థులకు బలపరిచింది.
ఇద్దరిలో ఎవరు గెలిచినా కూటమి అభ్యర్థి అంటూ కొత్త కొత్త భాషలు చెప్తున్నారు. డెమోక్రటిక్ ఎలక్షన్లో ఎక్కడా ఒక పార్టీ కానీ కూటమి కానీ ఇద్దరు అభ్యర్థులకు బలపరచదు. అందులో పరస్పరం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులకు ఎట్లా బలపరుస్తుంది? సో వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటే ఇద్దరిని ఎట్లా బలపరుస్తుంది? అయినా మనం కూడా మాట్లాడుకున్నాం. రామ్మోహన్ నాయుడు బయటలో కూడా ఎక్కడా టీడీపీ జనసేన అన్నాడు కానీ బీజేపీ అనలేదు. బీజేపీ నాయకులు బహిరంగంగానే ఒక వేరే అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. దాన్ని సాధ్యమైనంతగా కలరింగ్ ఇవ్వటానికి తెలుగుదేశం అనుకూల ఎక్కువ సిస్టమ్ ప్రయత్నించవచ్చు. పత్రికలు, టీవీ ఛానళ్ళు, అందులో కామెంట్ చేసేవాళ్ళు లేదు కూటమి ఇద్దరు అభ్యర్థులకు మద్దతు ఇచ్చిందని. ఎక్కడా ప్రపంచంలో ఉండదు ఇద్దరు అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం అనేది. మరి బీజేపీ రవిచంద్ర మద్దతు ఇచ్చిందా? బీజేపీ చెప్తలేదు కదా మేము టీడీపీ జనసేన మద్దతు ఇచ్చిన రవిచంద్రకు మేము కూడా మద్దతు ఇచ్చామని అన్నారు. ఎక్కడన్నా బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్తున్నాను, మేము శ్రీనివాస నాయుడుకి మద్దతు ఇచ్చామని. రామ్మోహన్ నాయుడు క్లియర్గా అప్పీల్ చేశాడు, టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి రవిచంద్ర రఘువర్మకు ఓటేయండి అని బహిరంగంగానే అప్పీల్ చేశారు. అందువల్ల ఇది ఎంత కలరింగ్ ఇచ్చుకున్నా క్షేత్రస్థాయిలో మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇవన్నీ జరిగిన తర్వాత బహుశా ప్రతి ఎన్నిక కూడా మిత్రపక్షాలు అకామిడేట్ చేయడం అవసరం అండి. దానికి తోడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇష్యూ పైన ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత మీకు ఈ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి కనుక మండలి ఎన్నికలు వచ్చాయి కనుక తెలుగుదేశం జనసేనలకు కూడా ఒక సీట్ కేటాయించడం ద్వారా బీజేపీ తన కమిట్మెంట్ను టీడీపీ తన కమిట్మెంట్ హానర్ చేసింది. అందువల్ల అలయన్స్ పాలిటిక్స్లో కీలకమైన మిత్రపక్షాలకు అకామిడేట్ చేయడం అనేది రాష్ట్రాల్లో చూసాం. రెండవది సోషల్ ఇంజనీరింగ్. రాజకీయాల్లో కీలకమైనది సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు మీరు అభ్యర్థుల ఎంపికలో చూస్తే క్లియర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. మీకు ఆ స్పష్టత క్లియర్గా కనబడుతుంది. మీకు కాంగ్రెస్ అభ్యర్థులు కానీ అందరు అభ్యర్థుల్లో కూడా మీకు ప్రతి పార్టీ అభ్యర్థుల్లో కూడా ఈ సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్, ఎందుకంటే రాజకీయాలు అనేది అగ్రకులాల చేతుల్లో ఉండడం కాదు, అన్ని సామాజిక వర్గాలకు కూడా రాజకీయ సాధికారికత కావాలి అనే డిమాండ్ ఇటీవల కాలంలో బలంగా వినిపించిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కాదు, ఇతర అభ్యర్థులు చూసినా, మీకు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు చూసినా స్పష్టంగా ఈ సోషల్ జస్టిస్ పాలిటిక్స్కు పెరిగిన ప్రాధాన్యత కూడా తెలియజేస్తుంది. ఇది రెండవ ఫ్యాక్టర్ కనబడుతుంది. మీకు మూడో ఫ్యాక్టర్గా కనబడేది పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. సామాజిక సమీకరణలే కాదు, వివిధ రకాల అంశాలను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. పోటీ ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేయడంలో కూడా ప్రాంతాల వారి సమతుల్యతను కూడా పాటించింది. మీరు గమనిస్తే రాయలసీమ నుంచి ఒకరికి టికెట్ ఇచ్చారు, మీకు ఆంధ్ర ప్రాంతం నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి ఒకరు, దక్షిణాంధ్ర నుంచి ఒకరు. అంటే 3 ప్రాంతాలకు బ్యాలెన్స్ చేయడము, తర్వాత పార్టీకి ఉన్నటువంటి లాయాలిటీకి వాల్యూ ఇవ్వడం. సో మీకు క్లియర్గా అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరి లాయల్టీ టు ద పార్టీ. ఏదో లాస్ట్ మినిట్లో ఈ పార్టీ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కాకుండా లాయల్టీ టు ద పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు గ్రీష్మ తీసుకుంటే ఆమె ఐ థింక్ 4th జనరేషన్ అనుకుంటా. ప్రతిభా భారతి అంతకుముందు పున్నయ్య వాళ్ళ అంటే తాతే కాదు, ముత్తాత నారాయణ కూడా ఎమ్మెల్యే. నాకు గుర్తున్నంత వరకు నారాయణ, పున్నయ్య, ప్రతిభా భారతి, ఇప్పుడు గ్రీష్మ 4th జనరేషన్ లెజిస్లేచర్లకు ఎంటర్ కావడం అండ్ అంత సీనియారిటీ ఫ్యామిలీకి ఉంది, లీడర్కి లేకపోవచ్చు. సో ఆ రకంగా లాయాలిటీ ఇప్పుడు బీద రవిచంద్ర తీసుకున్న ఆయన సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి మళ్ళీ టీడీపీకి వచ్చిన ఆయన మాత్రం టీడీపీకి లాయల్గా ఉన్నాడు. సో అందువల్ల ఈ లాయాలిటీకి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది.